హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివెల్ చరణ్ కుమార్. ఈరోజు మన చాట్ విత్ చరణ్ ప్రోగ్రాంలో మన స్టూడియోకి వచ్చిన ముఖ్య అతిథి నాదెళ్ల విద్యాసాగర్ గారు. మదనపల్లి ప్రముఖుల్లో ఒకరైన ఆయన ప్రస్తుతం టౌన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ పదవిని ఆయన ఇంతకు ముందు ఎవరు చేపట్టిన విధంగా మూడవసారి చైర్మన్ పదవిని చేపట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆయన మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కోరుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మనం ఆయన నోటి నుండే ఆయన వ్యక్తిగత వ్యాపార రాజకీయ విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు అన్న. నమస్కారం అండి చరణ్ గారు. రన్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా నా తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీతో మీరు అడిగిన ప్రశ్నలు కోఆపరేట్ చేస్తానని ఈ విధంగా మీ స్టూడియోకి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చిన దానికి మీ అభిప్రాయాలు తెలియజేయబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో అన్న చెప్పండి, నాదెళ్ల సత్య, నాదెళ్ల భాస్కర్ రావు గారు ఇలాంటి సర్నేమ్ కలిగిన మీరు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? ఇంత పెద్ద గొప్ప గొప్ప వాళ్ళంతా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే మా సర్నేమ్ కలిగిన వాళ్ళు అని. సో అదే లీడర్షిప్ క్వాలిటీస్ మీతో కూడా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? మీరు పెద్దవాళ్ళను ఎత్తారు కాబట్టి నాదెళ్ల భాస్కర్ రావు ఆయన మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా 1 నెల మాసాలు చేస్తారు. ఆయన కొడుకు నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మినిస్టర్గా బాగా ముందుకు సాగుతున్నాడు. నాకేమో ఆయన బంధువు కాదు. సత్య నాదెళ్ల అయితే స్వయాన మా నాన్నకు, మా తాతకు, వాళ్ళ ఫాదర్ నాయన ఇద్దరు బ్రదర్స్ అండి. వీళ్ళది అనంతపూర్ డిస్ట్రిక్ట్ బుక్కాపురం అనేది తాడిపత్రి తాలూకులో ఉండింది ముందు. వాళ్ళిద్దరు బ్రదర్స్ ఒక విలేజ్ నుంచి వాళ్ళు అట్లా పోయినారు. పరిచయాలు అయితే ఏముండవు, బంధుత్వాలు అయితే ఉంది. ఓకే, భవిష్యత్తులో నాదెళ్ల సత్య గారితో చాట్ విత్ చరణ్ ప్రోగ్రామ్ చేస్తానో తెలియదు కానీ చాట్ విత్ చరణ్ ప్రోగ్రాంలో సత్య నాదెళ్ల గారి బంధువుని అయితే చేస్తున్నా అని చెప్పనేసి సంతోషపడతామన్నా ప్రస్తుతానికి. సో అన్న, మీరు రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడైతే చేశారు, అది కూడా ఈ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి, ఈ పదవి టౌన్ బ్యాంకుకి సంబంధించి మీ రాజకీయము అక్కడికి పరిమితమైంది. కానీ మీ స్టార్టింగ్ ఆఫ్ మీ లైఫ్, మీరు వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే కనుక ఏ విధంగా ఉండేదన్న? మీరు యుక్త వయసులో అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు? నేను యాక్చువల్లీ 1987లో అండి, వాస్తవానికి 82లో ఎన్టీ రామారావు గారు మదనపల్లికి వచ్చినప్పుడు చిన్న వయసు నాది. ఆ టైంలోనే మదనపల్లికి ఎలక్ట్ కాకముందు టూర్ వచ్చాడు ఆయన. లక్షల మందితో వచ్చేవాళ్ళు ఆ టైంలో. ఎన్టీ రామారావు ఫస్ట్ టైం మదనపల్లికి ఆయన అంటే రాజకీయ రంగ ప్రవేశం చేసి వచ్చేటప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఆయన, వీరరాఘవ నాయుడు, నాదెండ్ల భాస్కర్ ముగ్గురు వచ్చారు మదనపల్లికి. ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు నుంచి కూడా రాజకీయాలంటే మాకు కొంచెం ఉత్సాహం. ఎందుకు అనిపించేదంటే, నేను బై బర్త్ మదనపల్లి ఖమ్మ స్ట్రీట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. బై బర్త్ కూడా ఎమ్మెల్యేల హాస్పిటల్లో ఖమ్మ వీధిలో పుట్టాం కాబట్టి ఆ వీధికి ఒక ప్రతిష్ట ఉన్నింది. ఆ వీధిలో చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీ అయినారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ అయినారు, కౌన్సిలర్స్ అయినారు, వివిధ హోదాలు రంగాల్లో ఉన్నారు. కాబట్టి అది తెలియకనే నాకు రాజకీయంలో ఉంటే బాగుంటుంది, వీళ్ళందరూ ఏదో చేస్తూ ఉన్నారని అప్పుడు తెలియని వయసులోనే రాజకీయ మీద ఒక ఆశ అనేది పుట్టింది. దాని తర్వాత 1900 నారాయణ రెడ్డి గారు 1983లో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి 85లో మళ్ళీ ఎలక్ట్ అయినాడు. ఫస్ట్ 83 నుంచి 85లో ఒకసారి రీఎలక్షన్ జరిగితే 85లో ఎలక్ట్ అయినాక ఆయన పీరియడ్లోని 85లో మదనపల్లి టౌన్ తెలుగు యువత అధ్యక్షుడు చేశాడు. అప్పటి నుంచి రాజకీయాలు కొనసాగుతూ ఉందా. దాని తర్వాత సాగరెడ్డి గారు, మా రాటకొండ సాగరెడ్డి గారు రాజకీయ గురువు అని చెప్పచ్చు, ఆప్తుడు అందచ్చు, బంధువు అని చెప్పచ్చు. మా కుటుంబానికి నాకంటే పెద్ద ఆయన ద్వారకనాథ్కు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో నేను యాక్టివ్గా ఉండి కొంచెం చొరవగా ఉన్నాను. అన్ని బూతులు చూసి రూరల్ మండలంలో దాదాపు 10,000 మెజార్టీతో గెలిచాం.
తెలుగుదేశం పార్టీ. ఆర్థికంగా మీ కుటుంబానికి సంబంధించి ఏ విధంగా ఉండేదన్నా? మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మేము రైతు కుటుంబం అంటే చాలా ఫైనాన్షియల్గా అప్పట్లో ఏం లేదు. చాలా నేను చెప్పిన డేట్లో అయితే 83 మా అన్న గెలిచినప్పుడు కూడా ఏంటంటే భూములు ఉండే. ఇప్పుడు మీరు చూస్తే కానీ ఎన్వీఆర్ కళ్యాణం ఉంది, అక్కడ నాకు 5.5 ఎకరా ఉంది వ్యవసాయ భూమి అంత. ఈరోజు అయితే దాని తర్వాత రేట్లు వచ్చి కుంట రేట్లు పెరిగి అట్లా ఫైనాన్షియల్గా డెవలప్ అయినాము. కొత్తపల్లి దగ్గర నేను ఈ మధ్యకాలంలో ఒక 5 సంవత్సరాల ముందు ఇల్లు కట్టాను. అక్కడ కూడా భూములు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా మేము కొనిండేటివి అయితే కాదు. పూర్వం నుంచి మా నాయన కూడా కొనింది కదా, వాళ్ళ మదర్ది ఆస్తి. అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూషన్లో ఫైనాన్షియల్గా ల్యాండ్స్ రేట్ వచ్చి కొంచెం దాంట్లో డెవలప్ అయ్యి వ్యాపారాలు దాంట్లో చేసుకుంటూ వచ్చాం. మీకు రాజకీయాల మీద ఆసక్తి అయితే ఉండింది, కానీ అవకాశం ఎప్పుడు రాలేదా? అవకాశం కలిగించుకోవాలని ప్రయత్నం చేసినాం, కానీ రాలా. అంటే డైరెక్ట్గా మేము 95 నుంచి 2000 వరకు జెడ్పీటీసీ ద్వారకనాథ్ గారు ఉన్నారు. ఆయన్నే ప్రొడక్ట్ చేసి వచ్చాం. మీ బ్రదర్ నాకంటే పెద్ద ఆయన్నే రాజకీయంలో ముందర పెట్టి మేము బ్యాక్గ్రౌండ్ చూస్తూ వచ్చాం. ఆయనకు అప్పుడు జెడ్పీటీసీ అయిపోయిన తర్వాత మున్సిపల్ టికెట్ అడిగినాం. టీడీపీ 2000లో ఒక ఎలక్షన్ జరిగితే అప్పుడు అడిగాం, అప్పుడు కూడా రాలా. దాని తర్వాత ఎమ్మెల్యే టికెట్కు ప్రయత్నం చేశాం. 2004లో మంచి బలమైన నాయకుడు నాదెళ్ల ద్వారకనాథ్ అనేట్టుగా ఈ నియోజకవర్గంలో తిరిగాం. మనకు అప్పుడు 2004లో మేము టికెట్ ట్రై చేసినప్పుడు కురవలకోట, కొత్తకోట, రూరల్ మండలం, నిమ్మలపల్లి, మదనపల్లి టౌన్ ఇవి ఉన్నాయి. 4 మండలాలు, ఒక టౌన్ ఉండింది. ప్రయత్నం చేశాం. దాదాపుగా మేము రీచ్ అయితే వస్తున్నాం, వేరే వాళ్ళకు రావడం జరిగింది. అప్పుడు కూడా మేము టీడీపీ కంటిన్యూషన్లో అట్లే చేసుకుంటూ వచ్చాం. 2009లో దాదాపుగా మాకు సీట్ ఇచ్చేసారని టీవీలో కూడా, TV5 ఛానల్లో కూడా వచ్చేసింది. చంద్రబాబు కూడా దఫాలుగా 5 or 10 times పర్సనల్గా ద్వారకాది కలిసినప్పుడు నీదే లేపో టికెట్ అని చెప్పారు. ఆ రాజకీయం ఎట్లుందంటే ఇస్తామని కూడా చెప్పినా కూడా ఆ ఈక్వేషన్లో ఆ సందర్భము, ఎందుకంటే ఒక రాజకీయంలో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తులు వాళ్ళ ఈక్వేషన్లో నాకు సీట్ గెలలే, పక్కా గెలవల్లా అనుకుంటారు. వాళ్ళ దాంట్లో అచీవ్ అయితే తప్ప ఆ సీట్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. అట్లా మాకు మిస్ అయితే రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం. ఓకే. సో ప్రతి ఒక్కరు జీవనం సాగించాలంటే ఆర్థికంగా ప్రతి నెల ఖర్చులు ఉంటాయి, అన్ని రకాల అవసరాలు తీర్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఆ పరిస్థితిని, ఆ అవసరాలు తీర్చుకునేదానికి మీరు ఏ విధంగా ఆర్థికంగా పనిచేసేవాళ్ళు? నేను ఆర్థికంగా మేము ముందు నుంచి కూడా కొంచెం ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత నేను, నా ఫ్రెండ్ సర్కిల్, మా బ్రదర్ శివ నాకంటే చిన్న ఆయన, అందరూ కలిసి వ్యాపారాలు, ల్యాండ్స్ కొనడము, కొంచెం దాంట్లో వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా. ఎక్కువ భాగం నేను సంపాదించిందంతా రాజకీయాలకు పోగొట్టింది. మా సొంత ఆస్తి పోగొట్టినాను. నేను కష్టంలో సంపాదించిన భూములన్నీ కూడా అమ్మి రాజకీయాలకు. ఎందుకంటే రాజకీయాలు ఏమంటే మనము ఎవరికో డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు ఓటుకి ఇంత పంచేంత అవకాశం కాదు. ఎలిజిబిలిటీస్ రావాలంటే ఒక ప్రోగ్రాం పెడితే, ఒక పార్టీ పెడితే ఆ పార్టీకి వెహికల్స్ పెట్టేది, మనం తోలేది. ఇక్కడ నుంచి తిరుపతిలో శంకారావు పెట్టినప్పుడు 2004లో నేను 10 ఆర్టీసీ బస్సులు ఆ రోజు బుక్ చేసి 100 కార్లు పెట్టి మనుషులు ఇక్కడి నుంచి శంకారావు ద్వారకనాథ్ ఎమ్మెల్యే టికెట్కు ప్రయత్నం చేసేటప్పుడు జనాలు మిగిలిపోయినారు. వెహికల్స్ మీరు ఇంత చాదగా వాళ్ళు వెహికల్స్ పెట్టలేరా అన్నారు. అప్పటికి 100 బండ్లు పెట్టినా 10 బస్సులు పెట్టి. ఎవరన్నారు అన్నమాట? విలేజెస్ మనకు నమ్ముకున్న వాళ్ళు వస్తారు కదా, ఓకే, మన వెనకంటి, అలా కూడా జరుగుతుంది. అట్లంతా ఖర్చులు పెట్టినాం. అప్పుడు ఏమంటే ఈ మాదిరి మంచి రేట్లో 2.5 సెంట్ ఒక కుంట అంటారు కదా మన దీంట్లో, ఒక కుంట అయితే ఇప్పుడు 40-50 లక్షలు వస్తుంది. అప్పుడు ఎకరా అమ్మితే కూడా రాదు. అలా భూములంతే కొంచెం పోగొట్టి అవన్నీ చేసాం. నేను 11 years అప్పుడు మా అమ్మ చనిపోయిందండి. నా వయసు 11 years. మా అన్న, మా పెదనాయన విజయభాస్కర్ చౌదరి మిడ్స్ కాలేజ్ ఆయన ఉన్నాడు కదా, మా పెదనాయన కొడుకు ఆయన, వాళ్ళకి అడాప్టెడ్స్ అండి. అక్కడ ఉండిపోయారు. మీరు? నేను కాదు,
మా అన్న ద్వారకనాథ్ ఓకే ఓకే వెళ్ళిపోయినాడు. ఓకే మా అమ్మ చనిపోయింది. తమ్ముడు నేను ఇద్దరే. మా ఫాదర్ ఒంటరివాడు. ఆయన పాపం పెద్ద అంత తెలివైనోడు కాదు. మామూలుగా ఆయన హ్యాపీగా అట్లా వచ్చేది పోయేది, అట్లే తిరుగుతాడు. ఏ సంపాదనకు భూములు ఉండేటివి అట్లే ఉండేవి. భూములు కూడా వ్యవసాయం చేసి పండించి డబ్బులు వస్తే ఆ టైంలో ఏమైందంటే మమ్మల్ని గాడీలుగా ఎవరినో ఉండి నడిపే వాళ్ళు లేక కొంచెం ఇబ్బందులు పడ్డాం. ఇండియన్ ఆర్మీకి వెళ్ళాను. ఎంఈజీలో వర్క్ చేశాను 5 years. ఇండియన్ ఆర్మీలో కూడా వెళ్ళిన వెంటనే అక్కడ ఆ డిసిప్లిన్ అది తట్టుకోలేక ఇమ్మీడియట్ గా వచ్చేసినారు అని అంటారు. అది ఎంతవరకు ఎప్పుడు నిజమేనా? రాలేదు. నేను 5 years అక్కడ వర్క్ చేశాను. 83లో నేను అక్కడ వెళ్ళి 82లో వెళ్ళిన తర్వాత 87 వరకు వర్క్ చేశాను. 4 years నేను బెంగళూరులో వర్క్ చేసిన. దాదాపు 1 year పంచ్గామల్ శ్రీనగర్ నుంచి 500 కిలోమీటర్లు యాజ్ దాదాపు ఎ సోల్జర్ గా పనిచేశారా? సోల్జర్గానే వర్క్ చేసినాం. సోల్జర్గా వర్క్ చేసినాం. దాంట్లో 4 years ప్రతి దాంట్లో కూడా అక్కడ అన్ని సబ్జెక్ట్లో ఫస్ట్గానే ఉన్నాను. ఆ Okay. ట్రైనింగ్స్లో కూడా అంత ఫిజికల్గా మెయింటైన్ చేస్తాం నేను. ఓకే. సో అదే ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తుందా ఆ ఫిజికల్ ఫిట్నెస్? ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు కూడా ఉంది. భగవంతుడి ఏం ఇబ్బంది లేదు. మీ నాకు పిల్లల గురించి చెప్పండి. అమ్మాయి, నాకు ఒక కూతురు ఒక కొడుకు అండి. ఇంజనీరింగ్ ఈసీఈ చేశారు ఈడ మిడ్స్ కాలేజీలో. అమ్మాయి అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసినాను నేను. మ్యారేజ్ అయినాక కూతురు అల్లుడు యూఎస్లో ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరూ అక్కడ అల్లుడు జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు. కొడుకు వచ్చి అలయన్స్ యూనివర్సిటీ బెంగళూరులో BBA చేసినాడు. ఓకే. అతను కూడా ఇదే సో నేను ఎట్లాగో చదువుకోలేకపోయాను, నా పిల్లలు అయితే బాగా చదువుకోవాలని చెప్పనేసి బాగా గట్టిగా అనుకునింటారు. అయితే సమాజం గురించి నేను చదవలేకున్నా సమాజం గురించి అవగాహన, అన్ని చదివేది అట్లా ఏ విధంగా అన్న అది ఎవరైనా చదువుకోలేని వాళ్ళకు, కొంతమంది చదివినా కూడా చదువు రాదు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి పిల్లలకి? పక్కా కూడా నేను ఏం చెప్తానంటే 100% సమాజానికి, యువతకు, ఇప్పుడుండే యువత లాస్ట్ ప్రభుత్వంలో కూడా యువత అంతా గంజాయిలోకి దిగేసి చాలా ఇబ్బందులకు గురైంది అని కూడా ఒక ఇదైతే ఉంది. పిల్లలంతా పక్కాగా బాగా చదువుకొని మీరు వ్యాపారం చేస్తారా, రాజకీయాలు చేస్తారా, ఉద్యోగం చేస్తారా అని పక్కన పెడితే మీ ఎడ్యుకేషన్ పూర్తి చేయమంటాను నేను. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ పూర్తి చేస్తే ఈ రోజుండే ఇప్పుడుండే సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకుంటూ ఉన్నారు. అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని ప్రతి చోట ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేదు. మాకు కూడా మిడ్స్ కాలేజీ మా అన్నదమ్ముళ్ళే. నాకంటే పెద్ద ఆయన ప్రో ఛాన్సలర్గా వర్క్ చేస్తాడు ఉన్నాడు. ఇంకో అన్న. కానీ మీ 5 మందిలో ద్వారకనాథ్ గారు మాత్రమే బాగా చదువుకున్నారా? మిగతా 4? మా తమ్ముడు కూడా గ్రాడ్యుయేట్ అండి. శివ గారు గ్రాడ్యుయేట్. సో 5 ఆయన యూఎస్ పోయిన కృష్ణకుమార్, ఓకే. ఇంకో ఆయన విజయభాస్కర్ చౌదరి PhD చేశాడు. ఓకే. అందరూ ఏం అట్లే అందరు కూడా అవగాహన. ఓకే, వెరీ గుడ్. అలా ఇది పక్కన పెడితే మీరు 5 మంది అన్నదమ్ములు, వ్యాపారాలు డిఫరెంట్ వ్యాపారాలు వ్యాపారం కలిసి చేసేవాళ్ళ? లేదు, కలిసి మా బ్రదర్, నా తమ్ముడు, నేను కొన్ని వ్యాపారాల్లో కలిసి చేసినాం. ఇప్పుడు కూడా ఒకటిగానే ఉంటాం. సో పట్టుగుళ్ళ వ్యాపారము కలిసి చేసేవాళ్ళని, అప్పుడు రేట్లు మీరే ఫిక్స్ చేసి ఆ రేట్లకు తీసుకోకపోతే వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళని అని అంటే దాని మీద సమాధానం? మేము పట్టుగూళ్ళ వ్యాపారం అనేది నేను ఎప్పుడు చేయను. మా బ్రదర్ చేశాడు. ఎవరు? నాకంటే తమ్ముడు. నేను కానీ మా తమ్ముడు కానీ మీరు విచారించవచ్చు, క్యారెక్టర్ మెయింటైన్ చేశాం. అక్కడ కూడా గూండా సామ్రాజ్యం జరుగుతూ ఉంటే మదనపల్లి పట్టుగుళ్ళ వ్యాపారంలో మేము కర్ణాటక నుంచి వ్యాపారస్తులు, ఇక్కడ వ్యాపారస్తులు ఉంటే రైతులను కాపాడేదానికి రేట్ బెట్టింగ్ ఇది జరుగుతుంది కదా, యాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మంచి రేటు పోయేదానికి గుళ్ళు కేజీ ఇంత అని కొన్ని పడతారంట, ఇంత ఇదెంత అన్నప్పుడు 100% మేము రైతులకు మద్దతు ఇచ్చి ముందుకు పోయినాం. కానీ మేము బాగోసము మా బ్రదర్ ఎప్పుడు చూడాలి. నేనైతే అక్కడికి పోలా, నేను ముట్టలా దాన్ని.
ఓకే. మీరు ఎవరిని దాడి చేసిన సందర్భాలు లేదా ఆ పర్టికులర్ వ్యాపారంలో? ఎప్పుడూ లేదు. సో ఇది మీరు మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత జరిగిండేది ఈ పర్టికులర్ వ్యాపారం ఏదైనా అవునండి. ఓకే. మీరు ఎవరి మీద ఎప్పుడు దాడి చేయకుండా ఉంటే మీ మీద రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ చేశారు? రౌడీ షీటర్ అంటే 1989 నుంచి 94 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు అప్పట్లో. అప్పుడు ఈ నారాయణ రెడ్డి గారు ఓడిపోయినారు. ఇప్పుడు మాదిరి ఇన్ఛార్జ్ ఇంకొకరు యాక్టివ్గా అట్లేం లేదు. నారాయణ రెడ్డి గారు ఓడిపోయి చనిపోయారు. ఆ 5 సంవత్సరాల గ్యాప్లో నేను మీకు చెప్పినాను 87లోనే తెలుగు యువత అధ్యక్షునిగా వర్క్ చేస్తాను. నేను టీడీపీ ఆ రోజు నుంచి ముద్రేసుకొని కార్యకర్తగా నాయకునిగా ఎదగాలని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మా మీద కొన్ని కేసులు బనాయించారు. ఏ రోజు మేము దాడి చేయాల, ఎవరి మీదకి పోలా. కొన్ని సందర్భాల్లో చిన్న వయసులో కొన్ని జరిగింటాయి. వాళ్ళు ఎదుటోళ్ళు మా మీదకి వచ్చినా మేము వాళ్ళ మీదకి పోయినా ఇట్లా జరిగింటాయి. కానీ రౌడీ షీటర్ ఓపెన్ చేపించేంత మాకు ఆ క్యారెక్టర్ లేదు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా ఓపెన్ చేశారు. తర్వాత మీరు ఆ రౌడీ షీటర్ నుంచి సాగరెడ్డి గారిని ఉపయోగించుకొని కొట్టించుకున్నారు అని అంటారు. దానికి మీ సమాధానం? 1, 2, 3 ఎన్నో కేసు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి వాళ్ళ కేసులన్నీ అన్నీ కొట్టేశారు. దాని మీద ఏ రోజు కూడా మా మీద నిర్ధారణ జరగల. మేము చేసినట్టు ఎక్కడ ప్రూవ్ కాల. అంతా కొన్ని రాజీ మార్గంలో, ఎందుకంటే ఒక ఊర్లో ఉండేవాళ్ళు తెలుసో తెలియక ఇదైతే అన్ని రాజీలు పోతే కేసులు ఎప్పుడు లేవు అప్పుడు ఎత్తేసారు. ఓకే. అలా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాదెళ్ల విద్యాసాగర్ గారు అంత అద్భుతమైన భవంతిని కట్టినారు, అంత అద్భుతమైన కళ్యాణ మండపం కట్టారు. సరే, భూములు అయితే మీకు ఉన్నాయి, అది తాతగారు తండ్రి గారి నుంచి వచ్చిన ఆస్తులు. కానీ వాటిని కట్టేదానికైతే డబ్బు కావాలి కదా, ఆ డబ్బు ఏ విధంగా సంపాదించారు? నాకైతే చెప్పానండి, సొంత భూములు కొంచెం ఉన్నాయి, కొంచెం అమ్మినాను. బ్యాంక్ లోన్ కూడా దాదాపు నేను 2 crores లోను కళ్యాణ మండపం కట్టేటప్పుడు 2 కోట్లు అప్పు తీసుకున్నాను. దాదాపు 8 సంవత్సరాలు అయింది కళ్యాణ మండపం కట్టి. 2 crores క్రెడిట్స్ తీసుకొని దాన్ని తీర్చుకుంటా వచ్చాము. అదేవిధంగా హౌస్ కట్టేటప్పుడు కూడా లోన్ తీసుకున్నాము. ల్యాండ్స్ అక్కడక్కడ కొన్ని అమ్మినాను, దాన్ని కట్టాము. ల్యాండ్ అయితే ఇది కూడా పెద్దోళ్ళు సంపాదించింది. పూర్వం నుంచి నాకు ఉండేది, కళ్యాణ మండపం కట్టిండేది, హౌస్ కట్టిండేది కూడా పెద్దోళ్ళ నుంచి మాకు వచ్చిండేదండి. ఓకే. అయితే మీరు బాగా డబ్బు మద్యపాన నిషేధం జరిగినప్పుడు మద్యం అమ్మి సంపాదించారు అని అంటారు. దానికి మీ సమాధానం? ఎప్పుడు ఆ లిక్కర్ వ్యాపారం మద్యం నేను అమ్మింది లేదు. అంతే పుకార్లో అపోహలు ఉంటాయండి. ఒక మాటలో కొట్టిపడేస్తారు అయితే. అపోహలు అంతే. ఎందుకంటే ఎప్పుడు మనము మద్యపానంలో సంపాదించేది ఏముండదు. ఓకే. ఎప్పుడు దానికి దూరంగానే ఉన్నాం. కాకపోతే మా బిల్డింగ్ అని, నా బ్రదర్కి ఒక బిల్డింగ్ ఉంది, తమ్ముడు వ్యాపారం చేశాడు, ఓన్ బిల్డింగ్ ఉంది. ఈ రోజు కూడా దాంట్లో గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్లు ఎవరికో రెంట్కి ఇచ్చారు. గవర్నమెంట్ పరంగా లైసెన్స్ తీసుకొని మా బ్రదర్ కూడా ఇంతకు ముందు పెట్టాడు. నేనైతే నా పేరుతో లైసెన్స్ ఎప్పుడు నేను చేయలే, ఆ వ్యాపారంలో నేను చేయను. ఓకే. అలా మీకు రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ గారు వచ్చినప్పటి నుంచి ఉన్నింది. అవును. యుక్త వయసులో మీరు యువకుడిగా ఉన్నప్పటి నుంచి ఉన్నింది అని అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ప్రజలకు ఏ విధంగా సహాయం చేశారు, ఎటువంటి సేవలు చేశారు అని అంటే ఏం చెప్తారు? నేను ఇంతకు మునుపు కూడా అండి ఏదో ఒక వర్క్ మీద వస్తారు విలేజెస్. కానీ 87 నుంచి మధ్యకాలంలో మా బ్రదర్ జెడ్పీటీసీ అయిన తర్వాత ఇంకొక రెవెన్యూ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, తర్వాత మామూలుగా జనరల్గా రైతులు కొట్లాడుకొని టౌన్ వాళ్ళు కొట్టడం, పోలీస్ స్టేషన్, లేదంటే భూములు గలాట, లేకపోతే ఇలాంటివి ఏముంటే సాల్వ్ చేసి వాళ్ళు ఆదుకునేవాళ్ళు. మేము వీలైనంత వరకు ఎవరి మీద కూడా 2 వర్గాలను కలిపేదానికి ప్రయత్నం చేశాం. కాబట్టి భగవంతుడు ఈరోజు కూడా నాకు, నేను ఎవరు మన దగ్గరికి వచ్చిన చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబాల నాశనం ఏదైనా మేము కోరలేదు. కాబట్టి ఈరోజు భగవంతుడు మాకు చల్లగా చూస్తాం. ఈరోజు ఇంత మటుకు మేము ఉన్నామంటే నేను దేవుణ్ణి నమ్ముతాను. కాబట్టి
పక్కాగా మనము ప్రశాంతంగా వచ్చిన వాళ్ళను సాల్వ్ చేసేదానికే ప్రయత్నం చేసినాం. అదే 95 నుంచి టౌన్ బ్యాంక్లో ఉన్నాను నేను. కొన్ని చైర్మన్ అయిన తర్వాత, చైర్మన్ అయినాక, చైర్మన్కి ముందు కూడా కొన్ని సామాజిక సేవలకు దానికి కూడా మేము ఉపయోగపడినాం. ఓకే అలా ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రాజకీయాల్లోకి డైరెక్ట్గా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వంతు కూడా కృషి చేశారు. అవును, మీరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో గెలిచిన తరువాత కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే ఏం చెప్తారు? 1924 వైఎస్ఆర్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, మనము 14, 19 మీరు చూసినట్టయితే 14లో బైఫర్కేషన్ అయినాక చంద్రబాబు మీద నమ్మకంతో ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన కొన్ని విధానాలు పెట్టుకొని, మనకు ఆ రోజు రాజధాని లేదు, సెక్రటరేట్ లేదు, కోర్టులు లేవు, ప్రజలు ఏడికి పోయే తెలియదు, నిరుద్యోగులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, బయటకు పోతే ఇబ్బందులు ఉన్నప్పుడు అలాంటివన్నీ ముఖ్యమంత్రి చేస్తే, ఆ రోజు మనకు మైనస్లో ఉండే బడ్జెట్ను మెల్లిగా లాక్కొని వచ్చి చంద్రబాబు గారు కొంచెం దాన్ని తయారు చేసి అమరావతి అనే దాన్ని ఆ రోజుట్లోనే 30,000 ఎకరాలు 14, 19 లోపల దాన్ని ల్యాండ్ పుల్ చేసి మన రాజధాని నిర్మాణం కోసము ఆ రోజు పోలవరం కొంచెం రెడీ చేస్తామని, ఈ రాష్ట్రం బాగోగులు చేస్తామని కియా ఫ్యాక్టరీని అనంతపురంలో దాన్ని 14, 19లోనే దాన్ని రెడీ చేసి కొంతమంది ఉద్యోగులు మన ఆంధ్రప్రదేశ్ వాసులు అవుతారని ఇలాంటి కార్యక్రమాలు చేసే టైంలో 19లో నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింటే పూర్తి స్థాయిలో ఈ రోజు 26లో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. 19లో వేరే రిజల్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయితేనే చంద్రబాబు గారు ఏమి చేసినారో దాన్ని ఆ అభివృద్ధిని ఆపేశారు. రాజధాని అది కాదు అంటారు. 3 రాజధానులు అన్నాడు, కర్నూలు అన్నాడు, వైజాగ్ అన్నాడు, విజయవాడ అన్నాడు, ఎక్కడో గుంటూరు, ఇట్లా చేసి పోలవరం నిలిపేశారు. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి లేకుండా అతను వేరే విధానంలో పోయి దీన్ని నాశనం చేసేసారు. అందుకని మళ్ళా ప్రజలు మేలుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ముగ్గురి కూటమి ప్రభుత్వంలో 164 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 164, వాళ్ళకు 11 మట్టికే వచ్చాయి. 10 లోపల వస్తాయి అని అంచనా కూడా వేసినారు. ఆ రిజల్ట్ అద్భుతం. ఆ రిజల్ట్ ఎందుకంటే ప్రజా వ్యతిరేకం ఇంతుందే వాళ్ళ మీద అనేది ఆ రోజు తెలిసింది. ముందు మేము కూడా అంత 164 వస్తాయని అంత మాటలు చెప్పచ్చు కానీ ఊహించలేకున్నాను. ఆ రిజల్ట్ నేను జనరల్ ఏజెంట్గా మదనపల్లిలో ఆడ కూర్చున్నాను, అద్భుతమైంది. కాబట్టి ఈరోజు మీరు కూడా చూస్తున్నారు బాగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో సూపర్ 6 అనేది ఒకటి పెట్టాడు చంద్రబాబు గారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 27 జాతికి ప్రధానమంత్రిని పిలిచి అంకితం చేస్తామన్నారు. అది పవన్ కళ్యాణ్తో కలిసి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా ముందరకు పోతా ఉన్నారు. మీరు వైజాగ్లో గూగుల్ చూడండి, 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. పూర్తి కావాలా అవుతుంది. మన ఆశ ఆకాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నారా లోకేష్ గారిది. వీళ్ళు కూడా కూటమిలో అద్భుతంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వము బాగా పోతా అభివృద్ధి కోసము కలిసిమెలిసి అద్భుతంగా నడుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి సూపర్ 6లో కూడా అన్నీ కూడా మంచివి పెట్టారు. రైతులకు పెట్టినారు, మహిళలకు బస్సు ప్రయాణము, దీపం స్కీమ్ పెట్టినారు. ప్రతి ఒక్కటి కూడా పెన్షన్ కార్యక్రమం 4,000 ఎవ్రీ మంత్ ఫస్ట్ 1వ తారీఖున వేస్తూ వస్తున్నారు. అలా ప్రతి ఒక్కటి కూడా బాగా జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ ప్రతిది కూడా మీరు మదనపల్లిలో కూడా మీరు చూసినట్టయితే ఎన్ఆర్జిఎస్ స్కీమ్ కింద దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో విలేజెస్లో రోడ్లు కూడా వేస్తున్నారు. కాబట్టి ప్రతి చోట కూడా ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు మేజర్ పెద్ద జిల్లాలు 13 జిల్లాల్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. ఇది ఎందుకంటే జరిగితేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. వీళ్ళు ఎవరి మీద కూడా కక్ష సాధించారు. అలా ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు చాలా ముఖ్యమైన వాళ్ళు. అవును.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నప్పటికీ మనం మదనపల్లిలో ఉన్నాం కాబట్టి మనం మదనపల్లి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి పనితీరుపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి. తర్వాత నేను ఇంకో ప్రశ్న వేస్తాను. షాజహాన్ బాషా గారు మదనపల్లి ఎమ్మెల్యేగా ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందండి. 2009 నుంచి 14 వరకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు 26లో 24లో మళ్ళీ ఎలక్ట్ అయ్యారు. ఆయనకు కొంచెం నాలెడ్జ్ ఉంది. ఫండ్స్ తెచ్చే విధానము ఇంకోటి బాగా, ఎందుకంటే నియోజకవర్గంలో సిఎంఆర్ రిలీఫ్ ఫండ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆరోగ్యం బాగలేని వాళ్ళకందరికీ కూడా మిగతా నియోజకవర్గాల్లో మీరు గమనించినట్టయితే వాళ్ళు ఎంత ఇస్తూ ఉన్నారో ఎంత తీసుకొస్తూ ఉన్నారో తెలియదు, కానీ దాదాపు 6-7 కోట్ల రూపాయలు మదనపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఇచ్చాడు. ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదో ఆయన దగ్గరికి పోయి చెప్పుకొని. మీరు చెప్పేవన్నీ జనరల్ స్కీమ్స్ అన్న. సిఎంఆర్ఎఫ్ అనేది ప్రతి నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకరు తక్కువ చేస్తారు, ఒకరు ఎక్కువ చేస్తారు. నేను వ్యక్తిగతంగా మీరు తెలుగుదేశం పార్టీకి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా ప్రస్తుతం తెలుగుదేశం క్యాడర్ అసంతృప్తితో ఉంది అని నేనంటే దానికి మీ సమాధానం ఏంటి? నేనేమంటానంటే మీరు చెప్పిన దాంట్లో కొంచెం నిజం కూడా ఉంటుంది. ఎందుకు అంటానే, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక 5-6 మంది లీడర్లు ఉన్నారండి. మంచి కుటుంబాలు ఉన్నారు. వీళ్ళు మీరు గమనించినట్టయితే 1983లో రాటకొండ నారాయణ రెడ్డి కుటుంబము 3 సార్లు టికెట్ తెచ్చింది, అదొకటి. దాని తర్వాత 94లో సాగరెడ్డి కుటుంబం వచ్చింది. 99లో సాగరెడ్డి మర్దాలు బాబురెడ్డి గారి భార్య శోభమ్మ గారికి టికెట్ వచ్చింది. చూడండి, నారాయణ రెడ్డి గారి కుటుంబం అయిపోయి సాగరెడ్డి గారిది అయిపోయింది, బాబురెడ్డి గారిది అయిపోయింది, దొమ్మలపాటి రమేష్ వచ్చాడు. ఆయనకు 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జిగా ఓసారి గెలిచాడు, ఓసారి ఇన్ఛార్జిగా పనిచేశాడు. మధ్యలో నరసింహారెడ్డి గారికి ఓసారి ఇచ్చారు. ఎంతమంది చూడండి, ఇంతమంది నాయకుల్లో ఈరోజు షాజహాన్ బాషా ఈడ ఎమ్మెల్యేగా ఉంటే ఎవరైనా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు నా నాయకత్వం, ఎందుకంటే ఇంతమంది నాయకులకు వీళ్ళందరికీ ఎవరు కార్యకర్తలు అంటే ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇక్కడ 5,000 మంది ఉండారా, 1000 మంది ఉండారా, 10,000 మంది ఉండే కార్యకర్తలే. వీళ్ళు ఒక్కో కుటుంబానికి ఒక్కో మనిషికి అట్రాక్షనే కొంతమంది ఉండిపోతారు. వీళ్ళు ఎవరన్నా డిఫరెంట్గా వచ్చి ఎమ్మెల్యే అయిన రోజు ఆటోమేటిక్గా కొంచెం ఇబ్బందులకి అయ్యి కొంచెం తెలుగుదేశం పార్టీ జెండా మోసి అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు న్యాయం దక్కడం లేదు అని, వైఎస్ఆర్సీపీ నుంచి వలస వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టి తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని, ఆ పరిస్థితిలో మీరు కూడా చూసి చూడనట్లు ఉండిపోతున్నారని చెప్పానంటే ఏమంటారు? ఇది నేను అవాస్తవం అంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షాజహాన్ బాషా దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలంటే ఆయన ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగాల. అడగకుండా అలిగి ఇంట్లోకి వచ్చుంటే వాళ్ళ సమస్య నాకు తెలియదు. ఎవరైతే వెళ్ళి అడుగుతారో ఖచ్చితంగా వాళ్ళ సమస్య తీరుతారు. తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ నాయకుడిగా మీరు కూడా ఆ సమస్యలు తీర్చొచ్చు కదా? ఖచ్చితంగా అండి. నా పరిధిలో నా దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి కొన్ని ఎండార్స్ చేస్తాను, మీరు చేయమని చెప్తాను. నా పరిధిలో ఉండేటివన్నీ నేను ఫోన్ చేసి చెప్తా ఉన్నాను. ఇటీవల ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మహిళా కార్యకర్త శ్యామల గారు తమ బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమెకు న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉంది అంటారా? నేను కూడా విన్నాయండి. ముందు నుంచి తెలుగుదేశం మహిళా కార్యకర్తగా ఆమె ఉంది అని విన్నాను. ఈ మధ్యలో కనపడతా ఉంటారు. ఖచ్చితంగా ఆమెకి ఏమైనా ఏమి ఇబ్బంది అయితే నాకు తెలీదు, నా నోటీస్కి రాలా. తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగంలో ఆమెకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం చెప్పి ఆమెకు పోస్ట్ ఏదైనా యాక్టివ్గా ఉంటాను చేస్తానంటే వేపిస్తాం. ఎమ్మెల్యే గారికి చెప్తాను, జిల్లాలో చెప్తాను, ఊరికి చెప్తాను, ఎవరికైనా చెప్పి వేపిస్తాం. పార్టీ ముఖ్యం, మనకు పార్టీ ముఖ్యం. మీకు కార్యకర్తల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఆమెను ఇప్పుడు మనం లైన్లోకి తీసుకొని మాట్లాడతాం. తప్పకుండా న్యాచురల్ అంటే అదేంటి, మనము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు విభాగము మనం పార్టీలో, ఎందుకంటే ఇంట్లో కుటుంబం ఎట్లో తెలుగుదేశం కార్యకర్తలు కూడా అంతే.
ఆ విధంగా ట్రీట్ చేసి ముందుకు పదాం. ఓకే, ఆమెను మనం లైన్ లోకి తీసుకుందాం. శ్యామల గారిని, ఆమెకు మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తారో మనం మాట్లాడదాం. శ్యామల గారు నమస్తే. నేను రన్ టీవీ తెలుగు నుంచి చరణ్ మాట్లాడుతున్నాను. స్టూడియోలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, టౌన్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్ నాదెళ్ల విద్యా గారు ఉన్నారు. మీకు జరిగిన అన్యాయము, మీ బాధ ఏమిటి అనేది ఆయనకు చెప్పండి. అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా. అదే 2016 నుంచి 15 నుంచి టీడీపీలో కష్టపడుతున్నాను. అవునవునమ్మా. అంతవరకు కష్టపడిన కేసులు 4 3 కొట్టేసినారు. ఇంకా ఒకటి రన్నింగ్ లో ఉంది. కాయిదాలకు వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాము. అవునమ్మా. కష్టపడిన వాళ్ళు గుర్తించలేరు కానీ పార్టీలో ఉండే ప్రజెంట్ వాళ్ళ నాయకులు వైసీపీ నుంచి వచ్చిండే వాళ్ళకి మటుకు పట్టణ అదే అని చెప్తున్నా అందరూ లెక్కిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సభ్యత్వం కార్డులు చూపిస్తే వాళ్ళ పార్టీలు మారచ్చు, మళ్ళీ మన పార్టీలోకి రావచ్చు. వాళ్ళకి మటుకు పదవులు ఇస్తున్నారు. అది ఎలా వేస్తారు మీరు? అదే ఒక విషయం అమ్మా. నేను ఇక్కడ స్టూడియోలో కూర్చున్న తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్టు తీసుకొచ్చారు. నేను మీరు వాట్సాప్ లో కొన్ని ఇవి కూడా రిలీజ్ చేసింటే చూశాను. నేను మీరు ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండారని నాకు తెలుసు. వేరే వాళ్ళని పక్కన పెడితే మీకు నేను ఎమ్మెల్యే గారితో, మన అబ్జర్వర్ వచ్చాడు, ఆయనతో అందరితో మాట్లాడి మీకు ఖచ్చితంగా పోస్ట్ వేయించేదానికి నేను బాధ్యత తీసుకుంటా. నేను చెప్తానమ్మా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మన కాన్సెన్స్ మదనపల్లి, తంబాలపల్లి తిరిగినా, పొంగనూరు తిరిగిన, రైల్వే కోడూరు తిరిగినాను. కలిసి మీరు ఎంక్వైరీలు చేయండి. శ్యామల గారు, మన మదనపల్లి శ్యామల గారు, నేను చరణ్ మాట్లాడుతున్నామ్మా. ఇప్పుడు విద్యా అన్న గారు మీ పరిస్థితి మీరు చెప్పింది విన్నారు. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే గారితో, అబ్జర్వర్ గారితో మాట్లాడి ఆయన మీకు తగిన న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తాను అని అంటున్నారు. మీ గురించి అన్ని వివరాలు ఆయనకు ఉన్నాయి. మీరు మళ్ళీ ఫోన్ లో చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీ గురించి అన్ని వివరాలు ఆయన దగ్గర ఉన్నాయి. సో ఆయన మీకు తగిన న్యాయం చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. అదే అన్న చిరంజన్ గారు, నాకు ఆల్మోస్ట్ అయితే నాకు జిల్లా స్థాయిలో పదవి కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఇంకా అదేమ్మా, అది మీకు తగిన పదవి ఏది అనేది అన్న ఆయన చేతనైనంత మాట్లాడి ఆయన మీకు న్యాయం చేసేదానికి ప్రయత్నిస్తారు. ఓకే, అన్ని ఫోన్ లోనే మాట్లాడాలంటే కుదరదు కదా. ఓకే, ఆయనతో ఒకసారి లాస్ట్ మాట్లాడండి. మీరు చేసిన పనులన్నీ అయితే ఆయన దగ్గర ఉన్నాయి. జస్ట్ ఆయనతో మాట్లాడండి. శ్యామల గారు, నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. నేను ఎందుకంటే జెంట్స్ కథ వేరే, పురుషులు, మహిళలు రోడ్డు మీదకి వచ్చి మీరు 3 కేసులు ఉన్నాయన్నారు, 2 కొట్టేసి ఒకటి ఉంది అంటా ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ మీకు పోస్ట్ ఇచ్చేదానికి సిద్ధం చేసి మీకు ఇప్పిస్తానండి. ఓకే మా, థ్యాంక్ యూ, నమస్తే. తప్పకుండా మీ గురించి తెలుసులే, తప్పకుండా నమస్తే. ఓకే అన్న, అప్రిషియేట్. ఒకవేళ ఆ నిజమైన కార్యకర్తకు కనుక ఏదైనా పదవి వచ్చి ఆమెకు లాభం జరిగితే ఖచ్చితంగా మేము కూడా సంతోషిస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసి అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు న్యాయం దక్కడం లేదు అని, వైఎస్ఆర్సీపీ నుంచి వలస వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టి తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని, ఆ పరిస్థితిలో మీరు కూడా చూసి చూడనట్లు ఉండిపోతున్నారని చెప్పానంటే ఏమంటారు? ఇది నేను తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ నాయకుడిగా మీరు కూడా ఆ సమస్యలు తీర్చొచ్చు కదా. స్థితిలో నా దగ్గరికి వస్తే ప్రస్తుత టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉండి తర్వాత ఆ పదవి వద్దు, ఈ పదవి కావాలి అని అంటే వేరే పార్టీలను మీరు ఏ విధంగా కన్విన్స్ చేయబోతారు? తెలుగుదేశం పార్టీ సో 15 సంవత్సరాల నుంచి నేనే ఉన్నాను, ఈ బ్యాంకు నాదే, ఈ బ్యాంకులో ఉన్న అమౌంట్ల మీద కూడా నాకు హక్కు ఉంది అనే ఉద్దేశంతో మీరు మీ వ్యక్తిగత అవసరాల కోసము ఈ టౌన్ బ్యాంకు 100 సంవత్సరాల ఫంక్షన్ని ధూమ్ధామ్గా జరిపించారు అని, తర్వాత బ్యాంకులో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసే విధానంలో డబ్బులు తీసుకొని లంచంగా ఉద్యోగాలు ఇచ్చారు అని అభియోగం. 100 సంవత్సరాలు ఒక
ఓవరాల్ గా 100 years ఫంక్షన్ కానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చామనే అభియోగం కానీ బినామీ పేర్ల మీద లోన్లు తీసుకున్నామనే పని కానీ బినామీ పేర్లను బట్టి మీరు బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నారు అనేది కూడా మీ మీద అభియోగం.